ఇప్పుడు సీఎంగా అన్ఫిట్ అని అన్నారు. ఇప్పుడు సీఎం అంటే ఒక చిన్న మాట గుర్తొచ్చింది. నందమూరి లక్ష్మీ పార్వతి. సో, ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు లోకేష్‌ని సీఎం చేయాలని తాపత్రయంతో రాష్ట్ర ప్రజల్ని మర్చిపోయారన్నట్టుగా అని చెప్పడం జరిగింది. దాని పట్ల నిజంగా చంద్రబాబు నాయుడు గారికి తన కొడుకు లోకేష్‌ని సీఎం చేయాలని ఇదిలో ఉన్నారా? ఒక్కటే ఇక్కడ ఆలోచించాలి. లక్ష్మీ పార్వతి గారి మాట కొట్టేసేయండి. ఆవిడ అంటే ఆవిడని గురించి మాట్లాడే ఆ స్థాయిలో మేము లేం కానివ్వండి. ఆవిడ దానికన్నా ఆ స్థాయి ఆవిడది వేరే. దాని గురించి కాకపోతే జనరల్‌గా ఎవరైనా ఇట్లాంటి ఆలోచన ఎవరికైనా ఉంటదేమో అనే దాని గురించి మాట్లాడుతున్న డిస్కషన్ తప్ప. లక్ష్మీ పార్వతి ఈజ్ నథింగ్. ఓకే. ఓకే. కానీ ఒకటేనండి. ఎప్పుడూ గూడా మీరు చూడండి బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత క్యాడరే అనుకుంటారు. అవును. క్యాడరే ఏమనుకుంటారు, ఆయన ప్రజాపాలనలో పడిపోతాడు, మనల్నే పట్టించుకోడు అని అంటారు. అంటారా కదా! అలాంటిది కొడుకు సీఎం కావాలని చెప్పి ప్రజలను పక్కన పెట్టేస్తారనేది ఎంత ఇది? మీకు క్యాడర్ అంటే కొన్ని వేల మంది, లక్షల మంది ఉన్నారు. అవును. నాయకులు, కార్యకర్తలు ఏదైనా క్యాడర్ ఉంటేనే పార్టీ పటిష్టంగా ఉంటుంది. ఆయనకి బాబు గారికి ఎప్పుడూ కూడా ఒకటే ఆలోచన. ప్రజలు ప్రజలు ప్రజల కోసం మనం ఏం చేస్తున్నాం, రాష్ట్ర అభివృద్ధికి ఏం చేస్తున్నాం, ఈ ఆలోచన తప్ప లోకేష్ గారిని సీఎంగా కూర్చోపెట్టాలనో, కాకపోతే ఆ మంత్రివర్గంలో ఉన్నప్పుడు కరెక్ట్గా పనిచేయాలని అయితే అనుకుంటారు. అవును. లోకేష్ గారే కాదు, ఉన్న మొత్తం మంత్రివర్గంలో ఉన్న వాళ్ళందరూ కూడా పనిచేయాలని కోరుకుంటారు. అదే ఇది లోకేష్ గారికి కూడా. లోకేష్ గారికి క్యాపబిలిటీ ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అనుకోవచ్చు నెక్స్ట్ నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ గారి సీఎం అవుతారని. ఎందుకంటే ఆయన ప్రూవ్ చేసుకుంటున్నారు. ఎప్పుడూ కూడా గెలవని సీటు మంగళగిరి, అలాంటి సీటు ఆయన విజయం సాధించడం కానివ్వండి, 90,000 మెజార్టీ రావటమే కానివ్వండి, ప్రజల్లో ఆయన బాగా మూవ్ అవటం, సోషల్గా అందరితో బాగా కలిసి మాట్లాడటం కానివ్వండి, ఆ క్యాపబిలిటీ లోకేష్ గారికి ఉంది. సో తర్వాత మాకు ఫ్యూచర్ లీడర్ ఎవరనంటే ఖచ్చితంగా నారా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నారా లోకేష్ గారే. అవును. మా పార్టీకి ఇంకా ఖచ్చితంగా అదే ఉంటుంది. సో దాన్ని గురించి ఇప్పుడు బాబు గారు సర్వీస్ చేస్తున్నారు, ఇంకా ఆయన చేయగలిగే శక్తి ఆయనలో ఉంది. సో అప్పటి వరకు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారే, తర్వాత లోకేష్ గారు. ఓకే.